గైస్, వెల్కమ్ బ్యాక్ టు కేఎల్ సిస్టర్ కిచెన్. ఈరోజు స్పెషల్ రవ్వ దోశ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వరిపిండి, గోధుమ రవ్వ, మైదా, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, జీలకర్ర, సాల్ట్. ఇది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. 1 గ్లాసు వరిపిండి తీసుకుంటే దానికి 1/2 గ్లాసు గోధుమ రవ్వ తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు అంటే 1/2 గ్లాసు మైదా తీసుకోవాలి. తీసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత ఆనియన్స్ అంటే 1 ఆనియన్, గ్రీన్ చిల్లీ, నెక్స్ట్ క్యారెట్ వేసి సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో దాంతో 3 గ్లాసులు వాటర్ పోసి బాగా పల్చగా కలుపుకోవాలి. ఎలా అంటే నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇంత పల్చగా చేయాలి. చేసిన తర్వాత 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసి, నిమిషాలు అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మనకి ఏమైనా తిక్కుగా అనిపిస్తే మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పల్చగా చేసుకొని ఇప్పుడు మనం పెనం పెట్టుకుని దోశ బాగా రావాలి అనుకుంటే పెనం పైన ఒకసారి ఆనియన్ తో మనము రుద్ది తర్వాత దోశని మనము చాలా పల్చగా వేసుకోవాలి. వేసుకొని ఫ్లేమ్ మాత్రం హైలోనే ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పైన స్ప్రెడ్ చేసి కింద బాగా కాలింది అనేటప్పుడు అది ఆటోమేటిక్ కాలితే పైకి లేస్తుంటది కాబట్టి దాన్ని బాగా కాలింది అనుకునేటప్పుడు మనము దోశని తీసుకోవటమే. ఇలా మిగతావి కూడా వేసుకుని తీసుకున్న తర్వాత మనం పల్లీ చట్నీతో దీన్ని సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి రవ్వ దోశ రెడీ. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.